హాయ్ అండి. ఈరోజు మనం బెస్ట్ వెయిట్ లాస్ రెసిపీని తెలుసుకుందాం. అదే పాలక్ మష్రూమ్ ఆమ్లెట్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీరు స్టవ్ను ఆన్ చేసుకోండి. దాని మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత కాస్తంత బటర్ని యాడ్ చేసుకొని బటర్ని ఇందులో ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ వాడట్లేదండి. కాస్తంత బటర్తోనే మనం ఆమ్లెట్ రెడీ చేసుకోవచ్చు. ఇలాగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని బటర్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత తరిగి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేసుకోండి. మష్రూమ్ని కూడా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసి క్యాప్ పెట్టుకొని కాసింతసేపు కుక్ చేసుకోండి. మష్రూమ్ లో క్యాలరీస్ హై ఫైబర్ ఫుడ్ అండి. అలాగే మన గట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా మష్రూమ్ మొత్తం మెత్తగా పట్టిన తర్వాత ఒక పెద్ద సైజు పాలకూరను బాగా కడిగేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి ఇందులో కలిపి మిక్స్ చేసుకోండి. మొత్తం పైకి కింది కదుపుతూ మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకోండి. పాలకూరలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయండి. విటమిన్ ఏ ఉంటుంది, మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది, మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, ఐరన్ లెవెల్స్ని పెంచుతుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఫెటిగ్ని తగ్గిస్తుంది. ఇక్కడ నేను 4 eggs తీసుకున్నా. ఇద్దరికి కలిపి 4 eggs, ఒక్కొక్క పర్సన్కి 2 eggs లాగా. సో ఆమ్లెట్ని హాఫ్గా 2 షేర్ చేసుకోవాలి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు 1.5 egg తినొచ్చండి. ఒకటి హోల్ ఎగ్ తీసుకోవాలి. ఇంకొక ఎగ్లో ఎల్లుని మాత్రం పక్కన పెట్టి వైట్ వరకు తీసుకోవచ్చు. సో ఇది మొత్తం మనకు ఫ్రై అయిపోయిందండి. ఇందులో కాస్తంత పెప్పర్ వేసుకున్నాను టేస్ట్ కోసం, అంటే మన స్పైస్ కోసం కొంచెం పెప్పర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు పాలక్ అండ్ మష్రూమ్ రెండు కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద మనం బీట్ చేసుకున్న ఎగ్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈ ఆమ్లెట్ని మనం నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చు అండి. చాలామంది అంటారు నైట్ టైం అసలు ఏం తినొద్దు పడుకోవాలని. లేదు, ఈ ఆమ్లెట్ని మీరు నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు. కానీ బిఫోర్ 7 డిన్నర్ ఫినిష్ చేసేలా ఉన్నప్పుడు మనం ఈ ఆమ్లెట్ని డిన్నర్లోకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొంచెం స్పైస్ కోసం కాస్తంత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా పైన స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. సో మర్చిపోకండి, ఎవ్రీడే ఆమ్లెట్లా కాకుండా డే బై డే తీసుకోండి ఈ ఆమ్లెట్ని. అండ్ మిడిల్లో బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటూ ఉంటే వెయిట్ లాస్ అన్నది మనకు తొందరగా జరుగుతుంది. ఎడ్జెస్ని క్లియర్ చేసుకొని తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. సో కొంచెం రోస్ట్ ఎక్కువైంది, మీరు కావాలంటే లైట్ రోస్ట్ చేసుకొని కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది. అండ్ మనం తిన్న కాస్తైనా కూడా మనకు హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇట్లాగా పీసెస్లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.